థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఈవేళ అమలాపురం కలెక్టరేట్లో పీపుల్స్ గ్రీవెన్స్ సెల్లో ఈ కబ్జాల గురించి ముఖ్యంగా ఇది ఒక పెద్ద అంటువ్యాధిలా తయారైంది. ఈ అంటువ్యాధి మొట్టమొదట రాజకీయ నాయకులకు వచ్చింది, తర్వాత పేదవాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి వచ్చింది. ఈవేళ కాటన్ దొర గారు కట్టినటువంటి కాలువలన్నీ కూడా ఆల్మోస్ట్ కబ్జా చేసేశారు. అలాగే మన ఉప్తల నుంచి రామచంద్రపురం వరకు ఉన్నటువంటి స్వాంపులన్నీ కూడా కబ్జా చేసేసి ఈవేళ మొత్తం రైతాంగాన్ని అంతా కూడా సర్వనాశనం చేసేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులకు జడిసి కలెక్టర్లు కానీ పోలీసు వారు కానీ ఏ విధమైన చర్య తీసుకోవట్లేదు. ముఖ్యంగా ఈవేళ అమలాపురం పట్టణాన్ని తీసుకుందాం. గతంలో అమలాపురం పట్టణం ఏదో బి గ్రేడ్ మున్సిపాలిటీ కాబట్టి పెద్ద సమస్య ఉండే కాదు. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. ఈవేళ ఇక్కడ బడ్డీలతో భూ కబ్జాలు చేసేవాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే బస్ స్టాండ్లోకి వెళ్ళినవారు, మిమ్మల్ని ఇంకా హై స్కూల్లోకి వెళ్ళినవారు. ఈ భూములన్నీ కూడా కబ్జా చేసి పోనీ ఏమైనా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారంటే చేయరు, అద్దెకిచ్చుకుని ఎదరు స్టూల్ వేసి కూర్చుంటారు వీళ్ళు. అంచేత మేము ఈవేళ ప్రభుత్వాన్ని సీరియస్గా అడుగుతున్నాం. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా హైదరాబాద్లో హైడ్రా ఎలాగైతే కూల్చేస్తున్నారో అలా కనుక మీరు తక్షణం ఈ బడ్డీలన్నీ కూల్చకపోతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ వచ్చి ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారు అన్నది మీకు తెలియని విషయం కాదు. అయినా కూడా ఎవడో రాజకీయ నాయకుడు ఎవరిని ఎగ్గితాడు తయారైపోవడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీరేమో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇదంతా కూడా సర్వసాధారణం అయిపోయింది. ఈవేళ ముఖ్యంగా అమలాపురంలో మరి పబ్లిక్ ప్లేస్లో గవర్నమెంట్ లైబ్రరీ ఉంది, మున్సిపాలిటీ లైబ్రరీ. అందులో ఎంతోమంది పిల్లలు యూపీఎస్సీ పరీక్షలకి అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అక్కడ ఉన్నారు. కనీసం అందులోకి లోపలికి వెళ్ళడానికి కూడా లేకుండా బడ్డీ పెట్టేస్తుంటే కమిషనర్ గారు అసలు ఈ ఊరోడే కాదంటున్నాడు. నేను ఆయన ఈ ఊరోడు కాదంట కమిషనర్ గారు, అందుకని బడ్డీల జోలికి రాడంట. అంచేత పార్క్లోకి వెళ్ళడానికి లేదు పిల్లలకి, హై స్కూల్లోకి వెళ్ళడానికి లేదు, మరి కోర్టులోకి వెళ్ళడానికి లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళడానికి లేదు. ఈ దుర్మార్గాలన్నీ కూడా మరి ఎంతంత పుచ్చుకుని మీరు మరి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో తెలియవలసి ఉంది. అంచేత మేము ఈవేళ గ్రీవెన్స్ సెల్లో మీరు ఈ బడ్డీలన్నీ కూడా వార్ ఫుట్లో మీరు రోడ్లన్నీ కూడా క్లియర్ చేసి హైడ్రా లాగా ఒక చట్టం తెచ్చి ఈవేళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుల్ని, ముఖ్యంగా వీళ్ళు ల్యాండ్ గ్రాబర్స్, కౌన్సిలర్లే ఇళ్ళు అమ్మేసుకునే పరిస్థితి మున్సిపాలిటీలో అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఇవన్నీ కూడా ఆపబోతే తీవ్రమైన చర్యలు మేము హైకోర్టు ద్వారా తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం.